మీరు ప్రజల్లో పలచన అవుతారేమో అనే ఒక భావనతో ఉన్నారు కదా. ప్రజల్లో ఆల్రెడీ మీరు పలచన అయ్యారు. ఈ అంశంతో మీరు మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయారు. ఇప్పుడు మీరు ప్రజల్లో పలచన అవుతారన్నది మీ ఆలోచన కదా. మీ అడ్వకేట్ కూడా అదే వాదిస్తున్నాడు కదా. రాజకీయంగా ఆయన యొక్క రాజకీయ ప్రతిష్ట దెబ్బతింటుంది అని మీ అడ్వకేట్ వాదించింది కదా కోర్టులో. మీ రాజకీయ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే మీరు అసెంబ్లీకి వచ్చి మామ అల్లుడు ఇద్దరు కలిసి దుమ్మెత్తిపోయండి. మీరు ఆ రిపోర్ట్ మీద మీరు చేసిన గొప్ప పనిని చాలా అద్భుతంగా వివరించే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో కొంత సమయం దొరుకుతుంది కదా. అక్కడ సమయం ఇవ్వలేదు, బయటకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడండి. అక్కడ సమయం దొరకలేదు, పబ్లిక్ డొమైన్లో ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అసలు అసెంబ్లీనే ఉంది కదా వేదిక. ఎంతో కొంత సమయం అయితే ఇస్తారు కదా. మీకు గంటన్నర సమయం అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ సమయాన్ని ఇస్తారు కదా. మరి ఆ సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోరు? చేత కాదు. ఫేస్ చేయాలి కదా, ఫేస్ చేయాలి. నేను ఆడ కూర్చోవాల్సిన ఈడ కూర్చున్నాను. నేను ఎట్లా ఫేస్ చేస్తా? నన్ను ఓడగొడతారా జనం? ఈగోకి వస్తున్నాడు.